బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదన్నారు. ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను కూడా అంతం చేస్తామని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని మోడీ హెచ్చరించారు. हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है। पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया। We are committed to take firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. Friends, కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది. పేరుకు యుద్ధం చేయడం లేదు, కానీ చేయాల్సిందంటా చేస్తోంది భారత ప్రభుత్వం. భారత నేలపై, నీటిపై, గగనతలంపై పాకిస్తాన్ అనే పేరు కనపడకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం. తాజాగా భారత తీర జలాల్లో పాకిస్తాన్ బోట్లపై నిషేధం విధించింది. అసలు పాక్ కు చెందిన ఏ బోట్ కూడా భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత గగనతలంలోకి పాకిస్తాన్ సివిల్, మిలిటరీ విమానాలు ఎంటర్ కాకుండా నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ చైనా, శ్రీలంక మీదుగా తిరిగి వెళ్తున్నాయి. అంతకంటే ముందే భారత గడ్డపై పాక్ దేశస్తులపై నిషేధం నడిపింది. దౌత్యాధికారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది. అదే సమయంలో భారత్లో పాకిస్తాన్ పౌరులు ఉండకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే వందలాది మంది భారత్ను విడిచిపెట్టి వెళ్లారు. ఇలా ఏ విధంగా కూడా పాకిస్తాన్ అనే పేరు భారత్లో వినపడకుండా చర్యలు తీసుకుంటోంది భారత్. మరోవైపు పాక్ పరోక్ష దిగుమతులపైన నిషేధం విధించింది. ఏ విధంగానూ పాక్ కు చెందిన దిగుమతులు భారత్లోకి రావడానికి వీల్లేదని ప్రకటించింది. నేరుగా కానీ ఇతర దేశాల మీదుగా కానీ పాక్ కు చెందిన వస్తువులు భారత్లోకి రాకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఎప్పుడైతే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు భారత్ పాకిస్తాన్ కి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. సో ప్రధానంగా ఇటు మోడీ ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. దీని ఎఫెక్ట్ పాక్ పై ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు శివ? కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది భారత్. పేరుకు యుద్ధం చేయడం లేదు, కానీ చేయాల్సిందంతా చేస్తోంది భారత ప్రభుత్వం. భారత నేలపై పాక్ దౌత్యాధికారులు, పౌరులపైన కూడా ఇటు నిషేధం విధించింది. అన్ని చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం. తాజాగా భారత తీర జలాల్లో పాకిస్తాన్ బోట్లపై కూడా నిషేధం విధించింది. అన్ని రకాలుగా పాక్ ను ఇరుకున పెడుతోంది కేంద్రం. అసలు పాక్ కు చెందిన ఏ బోట్ కూడా భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, భారతదేశంలోని పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు పాకిస్తాన్కు షాకుల మీద షాకులు ఇస్తుంది. ఇక భారతదేశంలోని
నేల, నీరు, నింగి అంటే గగనతలంలో అన్నిటికీ సంబంధించి కూడా వారి ఏదైతే విమానాలకు సంబంధించి కానీ ఇతరేతర కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని రకాల బోట్లకు సంబంధించి కానీ అన్ని విధాలా కూడా పాకిస్తాన్కు షాక్ ఇచ్చే విధంగా కూడా భారత్ నిర్ణయాలు ఉన్నాయి. అంటే కేవలం వారిని పాకిస్తాన్ను ఎదుర్కోవాలంటే యుద్ధమే చేయవలసిన అవసరం లేదు, మనం చేయాల్సినవి చేస్తూ వారిని ఇబ్బంది పెట్టవచ్చు అనేది కూడా భారత్ అలా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే అందరూ కూడా ఇప్పటి నుంచి ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. అంటే ఏప్రిల్ 22వ తేదీన ఘటన జరిగింది, ఇప్పుడు 12 రోజులు కావస్తుంది. కానీ భారత్ ఎందుకు స్పందించడం లేదు అనేది కూడా, యుద్ధాన్ని గురించి ఎందుకు ప్రకటన చేయడం లేదు అనేది కూడా అందరూ కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఘటన జరిగిన వెంటనే ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలను, జాతీయులను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటు మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందాన్ని విరమించుకున్నారు. 1960లో ఈ సింధు నదీ జలాలకు సంబంధించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో దీన్ని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు విరమణ ఒప్పందాన్ని విరమించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వాణిజ్య ఒప్పందాన్ని కూడా విరమించుకున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదో ఒక విధంగా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలి, కేవలం యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు త్రివిధ దళాలు కూడా ఎప్పుడు యుద్ధం వచ్చినా దానికి సిద్ధం అంటూ కూడా వారు కూడా సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే మొత్తం ఏదైతే భారత సంబంధించిన తీర జలాల్లో ఇటు పాక్ బోట్లపై నిషేధం విధించారు. మరోవైపు భారత పోర్టులలో కూడా పాక్ బోట్లు, ఏదైతే భారతదేశానికి సంబంధించిన పోర్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి బోట్లు రాకుండా ఉండే విధంగా నిషేధం విధించారు. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించిన పోర్టుల్లో కొని అటు వైపు జలాల్లో కొని సంబంధించిన సముద్ర జలాల్లోకి భారత బోట్లు వెళ్ళొద్దు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం భారత్కు ఇటు దానికి సంబంధించిన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ మరోవైపు ఇప్పటికి 12 రోజులు కావస్తుంది ఉగ్రవాదుల దాడి జరిగి. ఈ 12 రోజుల్లో 9 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటు పాకిస్తాన్ భారత్ బోర్డర్లలో అటు ఆర్మీ చెక్ పోస్టులే, భారత ఆర్మీ చెక్ పోస్టులే టార్గెట్గా చేసుకుని భారత ఆర్మీ సైనికులను టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాక్ విమానాలకు సంబంధించిన గగనతలం మూసివేతకు సంబంధించి కూడా గత కొన్ని రోజులకు ఎప్పుడో గగనతలానికి సంబంధించి విమానాలు ఏవి కూడా ఇటు భారత్ వైపు రాకుండా ఉండే విధంగా కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం అన్నీ కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ భారత్ పాక్కు షాకుల మీద షాకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా పరోక్ష దిగుమతులపైన కూడా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఇప్పుడు ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలను కూడా కంటిన్యూ అవుతాయంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. ఒకవైపు ఇటు భారత్ ఈ అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఇటు పాకిస్తాన్ కూడా ఏదైతే భారత్ త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధమంటూ ఏదైతే ఇటు గుజరాత్లోని అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ కోస్ట్ గార్డులు విన్యాసాలు నిర్వహిస్తోంది. మరోవైపు ఎయిర్ ఫోర్స్ కూడా నేషనల్ హైవే పైన విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఇండియన్ ఆర్మీ కూడా ఎక్కడెక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ విధంగా విన్యాసాలు చేస్తుంది, యుద్ధానికి సిద్ధమంటుంది అంటూ కూడా వారు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించి అంటే మేమేం తక్కువ కాదన్నట్టు షాహిన్ 2 క్షిపణిని వారు కూడా ప్రయోగించారు. ఈ క్షిపణి రేంజ్ అనేది 450 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇటు వాయు జలాంతర్గాముల్లో కూడా ఇది పనిచేస్తున్నట్టు కూడా వారు చెప్తున్నారు. ఇటు రాజస్థాన్లోని ఒక పాకిస్తాన్కు సంబంధించిన ఒక బోర్డర్లో దీనికి సంబంధించి ప్రయోగం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. రాజస్థాన్లోని లాంగేవాలా సెక్టర్ అవతలి వైపు ప్రాంతంలో దీనికి సంబంధించిన షాహిన్ 2 క్షిపణికి సంబంధించిన ప్రయోగం చేసి వారు ఇది సక్సెస్ అయింది. మేము కూడా ఇండియా పైన, భారత్ పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ సిచ్యువేషన్ మాత్రం ఇటు భారత్ నుంచి తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోవైపు సొంత దేశంలోని అంతర్యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు భారత యుద్ధానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించడం లేదు. ఇదంతా కూడా ప్రధానంగా వారికి ఇబ్బందికరంగా కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ భారత్ మాత్రం షాకుల మీద షాకిస్తూ ఇప్పటికిప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు, అవసరమైతే ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాల ద్వారానే భారత్ పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే విధంగా కూడా వ్యవహరిస్తుందంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అంతర్గతంగా యుద్ధానికి సిద్ధమంటూ భారత ప్రభుత్వం ఇటు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. వారు టార్గెట్ చేసి టైం ఎప్పుడు ఫిక్స్ చేస్తే అప్పుడు మీ యుద్ధానికి సిద్ధమంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోవైపు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, మరోవైపు రాజ్నాథ్ సింగ్ వీరందరూ కూడా 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి అంటే ఎటు కూడా వేరే దేశాల పర్యటన కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన పర్యటనకు వెళ్లకుండా ఢిల్లీలో నుండి ఈ పెహల్గాం ఘటనకు సంబంధించి పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలి అనే దానిపై ఇటు త్రివిధ దళాధిపతుల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ వీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే విధంగా కూడా వారు వ్యవహరించబోతున్నారు. త్వరలోనే పాకిస్తాన్తో యుద్ధం ఉండబోతుందా లేదనేది కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ దానికన్నా ముందు ఉగ్రదాడి కాల్పులు జరిగిన తర్వాత ఏదైతే సింధు జలాల నది ఒప్పందానికి సంబంధించి ఒప్పందం విరమించుకోవడం కానీ
వాణిజ్య ఒప్పందాలను వెనక్కి తీసుకోవడం, ఇప్పుడు భారత్లోకి ఏదైతే గాలి నీరు అలాగే గగనతలకు సంబంధించిన బోట్లు రావడం కానీ పడవల ప్రయాణానికి సంబంధించి కానీ మరోవైపు విమానాల రాకపోకలకు సంబంధించి కానీ అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో దీనికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయాలకి పాకిస్తాన్ మొత్తం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక విధంగా అక్కసు వెలగొక్కాలనే ఉద్దేశంతో వారు పాకిస్తాన్ బోర్డర్లో అంటే భారత్ అలాగే పాకిస్తాన్ బోర్డర్లో రాత్రి సమయాల్లో అర్ధరాత్రి సమయంలో కవ్వింపు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్కు భారత్ వరుస షాకులు ఇస్తుందని ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.